గుమ్మడికాయ వడియాలు పెట్టుకుందాం. ఇప్పుడు మీకు చూపించిన గుమ్మడికాయకి అరకిలో పొట్టుపప్పు పోసుకుందాం. అరకిలో పొట్టుపప్పు నానబెట్టాను. దీన్ని మంచిగా కడిగేసుకొని ఈ పొట్టునంతా కొంచెం తీసేసుకోవాలి. లాస్ట్కి ఇంత పొట్టున్నా ఏం కాదు, కానీ అసలు తీసేసి మంచిగా శుభ్రం చేసేసుకొని పొట్టుపప్పుతో మంచిగా గుమ్మడికాయ ఉడియాలు పెట్టుకుంటే మంచి క్రిస్పీగా వస్తాయి. మనం యాక్చువల్లీ ఇడ్లీ పప్పు నానబోసుకున్నంత టైం చాలు. పొట్టు ఉడొస్తూనే ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఒక 2 అవర్స్ 2.5 అవర్స్ అయితే చాలు. గ్రైండర్లో వేసుకుంటే మంచిగా ఇట్లా ఉబ్బుగా వస్తుంది. మిక్సీ వేసుకున్నా పర్వాలేదు. మంచిగా మెత్తగా రుబ్బుకోవాలి. 100 గ్రామ్స్ పచ్చిమిర్చి, కొంచెం ఇవి కారం తక్కువగా ఉంటాయి. మనం ఎండలో పెడితే ఎట్లాగో కారం తగ్గుతుంది. నువ్వులు ఒక 100 గ్రాములు, కొంచెం ఇంకెక్కువ వేసుకోవచ్చు. అది గుమ్మడికాయలు కోరాను, నువ్వులు పోస్తున్నా. మనం కోరిపీట ఉంటుంది కదా, గుమ్మడికాయ కోరే పీట బయట దొరుకుతుంది మార్కెట్లో. కొంచెం ఏమన్నా ఇంతంత ముక్కలు మిగిలితే మాత్రం మిక్సీలో వేసుకొని పట్టేసుకోండి. నువ్వులు కొంచెం ముందే వేస్తే దీంట్లో కలిసిపోతాయి. మళ్ళీ అప్పటికప్పుడు వేసుకుంటే ఏమవుతుంది అంటే విడిపోతుంటాయి. వేయిస్తుంటే ముందే వేసుకుంటే నాని దీంట్లో కలిసిపోతాయి. గుమ్మడికాయ కోరితే ఊట బాగుంది, నీళ్ళు ఎక్కువ వచ్చినాయి. మీరు ఒకవేళ మినపప్పు పట్టుకునేటప్పుడు వాటర్ ఎక్కువ పోయకండి. వాటర్ ఎక్కువ పోస్తే ఏమవుతుంది అంటే ఆ వాటర్ జారు ఇది జారైపోయి వడియం పెట్టడానికి కుదరదు. ఇట్లా మంచిగా ముద్దగా పెట్టడానికి కుదరదు. నేను పచ్చిమిర్చి మిక్సీ పట్టేటప్పటికి గొంతంతా కొరపోయింది. పచ్చిమిర్చి మిక్సీ పట్టాను, కలిపేసుకో. ఇక ఏం కారం ఉండదు, ఎందుకంటే ఎండిపోతే కొంచెం కారం తక్కువ అవుతుంది. ఉప్పు వేస్తున్నా, సాల్ట్ 1 స్పూను, 2 స్పూన్, 2.5 వేసాను, ఇది స్పూన్. ఇప్పుడు దీంట్లోకి గుమ్మడికాయ కూర, ఉప్పు, పచ్చిమిర్చి, నువ్వులు ఇంతవరకు కలిపాం. ఇక మినపిండి కలుపుకోవాలి. మనం జీలకర్ర కలుపుకున్నాం. 50 గ్రాముల ప్యాకెట్లో మనం ఇంత తీసుకున్నాం. జీలకర్ర సగం తీసుకున్నాం. దీంట్లో వేసేసుకొని కలుపుకున్నాం. నువ్వులు, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి కారం. ఒకవేళ పచ్చిమిర్చి కారం తక్కువ అయితే మీరు మామూలు రెడ్ చిల్లీ పౌడర్ కూడా పోసుకోవచ్చు. ఎండు కారం, గుమ్మడికాయ సోగు, మినప్పిండి, మినప్పిండి కలుపుకోవాలి. మనం టేస్ట్ చూసుకొని ఉప్పు కారాలు కలుపుకుందాం. పొట్టు మినపప్పు రుబ్బాను, నానింది పిండి. ఇది ఏం చేయాలంటే ఈ గుమ్మడికాయ సోగులో కలపాలి. గుమ్మడికాయ సోగు ఎక్కువ ఉండాలి, పప్పు పిండి తక్కువ ఉండాలి. మినప్పిండి వేసుకున్నాం కదా, ఇదంతా కలిపేసుకుందాం. కొంచెం జలుబు చేసింది, గొంతంతా కొంచెం రఫ్గా ఉంది. నేను చెప్పానా ముందే గుమ్మడికాయలో వాటర్ ఎక్కువ ఉన్నాయని. పప్పు కొంచెం గట్టిగా రుబ్బుకోవాలని గట్టిగా రుబ్బాను. చూడండి ఇప్పుడు ఎంత లిక్విడ్గా అయిందో. ఇట్లా ఉడియం పెట్టడానికి ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. మనం కొంచెం పప్పులో కొంచెం ఎక్కువ నీళ్ళు పోసినా కూడా ఏమవుతుందంటే జారు అయ్యి ఉడియం పెట్టలేము. ఇది ముందే ఆలోచించుకోవాలి, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. పసుపు వేస్తున్నా, కొంచెం వేసుకోండి, ఎక్కువ వద్దు, ఎల్లోగా అయిపోతాయి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. అసలు యాక్చువల్గా పచ్చిమిర్చి సరిపోయింది, కానీ కొంచెం ఎండితే కొంచెం కారం వేసి తగ్గుతుందని చెప్పి లైట్గా 1 స్పూన్ వేస్తున్నా కారం. మీకు చూపించాలనే వేస్తున్నా. యాక్చువల్గా వేసుకోవచ్చు ఎండు కారం. బేసన్ ఫుల్ అయితే గిన్నెలోకి మార్చాను. మినప్పిండి ఎక్కువ అవటం వల్ల ఏమవుతుంది అంటే గట్టి పడతాయి ఉడియాలు. వేయించుకొని మనం తింటుంటే గట్టిగా కొరకాల్సి వస్తుంది. మంచిగా గుల్ల విడిచి రావాలి అంటే సోగు ఎక్కువ ఉండాలి, గుమ్మడికాయ యొక్క కూర ఎక్కువ ఉండాలి, మినప్పిండి తక్కువ ఉండాలి. ఉడియాలు పెట్టుకోవడానికి మొత్తం అరేంజ్ చేశాను. ఇంకా ఉడియం పెట్టడమే. ఉడియం పెట్టుకుందాం. ఒక ఉడియం పెట్టేసుకొని దీని మీద పసుపు కుంకుమ పెట్టాలి. కుంకుమ, పసుపు ఇలా పెట్టుకోవాలి ఉడియాలు. ఎండలు బాగున్నాయని కొంచెం ఎర్లీగా పెట్టేస్తున్నా. ఆ వేడికి తట్టుకోలేము మనం. వడియాలు 2 డేస్ ఎండబెట్టాను, చక్కగా మంచిగా వచ్చినాయి. ఇట్లా ముట్టుకుంటే ఊడిపోతున్నాయి. ఇట్లా నేను ఆ రోజు నాడు చెప్పా కదా, కొంచెం మందం పెట్టుకుంటే ఎండిపోయి పలచకైతాయని. ఇలా వచ్చేస్తాయి. ఈ ఎండలకి చూడ ఎంత చక్కగా ఎండినాయో. ఇలా తీసుకొని ఏం చేయాలంటే వీటిని మనం
మళ్ళీ ఇట్లా పెట్టుకొని ఎండబెట్టాలి. ఒక్కరోజు చాలు ఇలా అయితే ఎండబెట్టడం. సక్సెస్ఫుల్గా కుదిరినాయి, చక్కగా వచ్చినాయి కదా వడియాలు. ఇవి ఇవాళ ఒక్కరోజు ఎండబెట్టాలి. ఇంకొంచెం అవసరమైతే మనకి ఎక్స్ట్రా కావాలంటే ఇంకో రోజు కూడా ఎండబెట్టుకోవచ్చు. నేను ఇవాళ ఎండబెడుతున్నా. ఇవాళ ఈవినింగ్ చూసి రేపు ఎండబెట్టాలా వద్దా నేను చూసుకుంటా. మనం ఎండిన వడియాలు ఉన్నాయి కదా వేయించుకుందాం ఇవాళ. ఇలా వేయించుకోవాలి. టమాటా పప్పులోకి, మామిడికాయ పప్పులోకి, నిమ్మకాయ పప్పులోకి, దెబ్బకాయ పప్పులోకి, అసలు ఏ పప్పులో అయినా చాలా బాగుంటాయి ఇవి. అసలు మామిడికాయ పప్పులో మామూలు ఉండవు. ఇవి వడియాలు అన్నీ వేయించేసుకుందాం. బాగా కుదిరినాయి కదా వడియాలు. చేసుకొని తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.